హాయ్ అండి, మా ఇంటి వీడియోస్కి స్వాగతం. ఈరోజు బియ్యం పిండి చెక్కలు తయారీ విధానం చూద్దాం. ముందుగా బియ్యం పిండి 1/2 kg బేషన్లో వేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి, అల్లము పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ వీడియో తీద్దామంటే కలిపినాక గుర్తొచ్చింది. పెసరపప్పు కొన్ని నానబెట్టుకొని పెసరపప్పు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం అంత వెన్న లేకపోతే బట్టరు కూడా సమయానికి ఇంట్లో లేకపోతే కొంచెం వేడి నూనె కాగబెట్టి వేడి నూనె గరిటతో కొంచెం వేసుకోండి. మంచిగా కలుపుకొని పిండికి తర్వాత వాటర్ పోసి వాటర్తో కూడా బాగా కలపాలండి. టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా స్నాక్స్ బాక్స్లోకి ఇష్టంగా తింటారు. నేనైతే శనగపప్పు, పల్లీలు వేసాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. పిండి అలా కలిపితే క్రిస్పీగా వస్తాయి. ట్రై చేసి చూడండి. మీరు కూడా ఎలా వచ్చినాయో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియోస్ చూడలేదు అందరూ వీడియోస్ చూడండి, కామెంట్ చేయండి. ఇంకా స్నాక్స్ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఎలా వచ్చాయో చూడండి. మా ఇంటి వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. పూరి ప్లస్తో ఒత్తుకుంటే బాగానే ఉంటుందండి. పూరి ప్లస్ లేకపోతే అందరి ఇళ్ళల్లో ఉండవు కదా, లేకపోతే ఇలా కూడా చేయొచ్చు. తడి క్లాత్ మీద మంచిగా కవర్ పెట్టి, కుండల మీద కవర్ పెట్టి అట్లా స్ప్రెస్ చేసి వేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవటం. క్రిస్పీగా వస్తాయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. అలా అన్నీ లైన్గా వస్తాయండి. చూసి ట్రై చేసి ఎలా వస్తాయో చెప్పండి. మంచి గోల్డెన్ కలర్లో వస్తాయండి. ట్రై చేసి చెప్పండి. ఆయిల్ లాగదు. మంచిగా గోల్డెన్ కలర్లో స్నాక్స్ బాక్స్లోకి ఇంట్లో పెద్దవాళ్ళు తినడానికి కానీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరు తినడానికి ఉపయోగపడతాయి.